నమస్కారం అండి అందరికీ. నేను మీ సిరి. ఈరోజు మరొక అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. అది ఏంటి అంటే ఎస్బీఐ కార్డ్. అంటే ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి ఒక బిగ్ షాక్ అనమాట. ఇది ఎస్బీఐ వాళ్ళైతే మనకు భారీగా షాక్ అయితే ఇచ్చారు. ఎవరెవరైతే ఈ యొక్క ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి. లేకపోతే మీరే మనీ అయితే లాస్ అవుతారు. సో ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్ వల్ల మనకు ₹1 కూడా యూజ్ అయితే లేదు. మనకి అంత లాసే ఉంది ఈ అప్డేట్స్తో. అవేంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి కూడా ఎప్పటి నుంచి ఆ చేంజెస్ అనేది కూడా చెప్తాను. సో ఈ చేంజెస్ అన్ని మనకి జూలై 15 నుంచి జరగబోయే పెద్ద చేంజెస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మినిమం పేమెంట్ రూల్ మార్చారు. ఫ్రీ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారు. ఇంట్రెస్ట్ ఎలా పడుతుంది అన్నది కూడా మారింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూసేయండి. బట్ ఇప్పుడైతే ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డు గురించి అయితే కంపల్సరీగా తెలుసుకోవాలండి. ముందు మినిమం అమౌంట్ డ్యూ ఎలా కట్టేవాళ్ళు, తర్వాత అంటే ఆఫ్టర్ జూలై 15 తర్వాత ఎలా ఉంటుంది, ఇలా ఒక్కొక్కటి నేను చేస్తూ ఓల్డ్ వర్సెస్ న్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనకి బిఫోర్ జూలై 15కి జస్ట్ 5% ఆఫ్ రిటైల్ స్పెండ్ మాత్రమే పే చేసేవాళ్ళం అనమాట. అంటే టోటల్ 20,000 ఉందనుకోండి, అందులో మనం ఈఎంఐ 5,000, జిఎస్టీ ఛార్జెస్ 2,000, రీటైల్ స్పెండ్ 13,000 ఉండేది. అంటే మనకి 5% ఆఫ్ 13,000కి 650 మాత్రమే కట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ జూలై 15 నుంచి మనకి ఎస్బీఐ రూల్స్ చేంజ్ చేసింది. అంటే ఇప్పుడు మనం మినిమం అమౌంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారు, 100% ఈఎంఐ కట్టాలి, 100% జిఎస్టీ, ఇంట్రెస్ట్, ఫీజ్ ఇవన్నీ కడుతూ ప్లస్ 2% ఆఫ్ రిటైల్ స్పెండ్ కూడా మనం పే చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఈఎంఐ 5,000 కట్టాలి, జిఎస్టీ ఫీజ్ 2,000 కట్టాలి అండ్ 2% ఆఫ్ 13,000కి 260 కట్టాలి. అప్పుడు టోటల్ ఎంత? ఈఎంఐ 5,000, జిఎస్టీ 2,000, 2% ఆఫ్ 13,000కి 260, టోటల్ 7,260. సో ఇప్పుడు మనం మినిమం 7,260 అయితే పే చేయాలన్నమాట. బిఫోర్ అయితే 650, ఇప్పుడైతే జూలై 15 నుంచి ఎంత? 7,260. చూడండి, ఇది బిగ్ డిఫరెన్స్ కదా. 650 ఎక్కడ, 7,260 ఎక్కడ, చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో దీనివల్ల మనకి లాసే కానీ ఎక్కడ యూజ్ లేదు కదా. కాబట్టి నేను అందుకే చెప్పాను ఈ వీడియో చూసాక క్రెడిట్ కార్డు యూజ్ చేయడం మానేస్తారు అని. సో ఇదైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అలొకేషన్ ఆర్డర్. అంటే మీరు ఒక 5,000 పే చేశారనుకోండి, ఈ ఎస్బీఐ ఈ మనీని ఎలా అలొకేట్ చేసుకుంటుందంటే ఫస్ట్ రిటైల్ స్పెండ్ కట్ చేసుకుంటుంది, తర్వాత ఈఎంఐ, తర్వాత జిఎస్టీ ఫీజు అండ్ ఇంట్రెస్ట్ అలా కట్ చేసుకునేది. అంటే ఫస్ట్ రిటైల్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది, బట్ ఇంట్రెస్ట్ అనేది ఈఎంఐ పెండింగ్, అంటే ఇంట్రెస్ట్ ఈఎంఐ అనేది పెండింగ్ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఆఫ్టర్ జూలై 15 నుంచి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ జిఎస్టీ, ఫీజు, ఇంట్రెస్ట్, ఈఎంఐ ఇవి కట్ చేసుకుంటాడు. తర్వాత మీకు రీటైల్ అనేది లాస్ట్లో కట్ చేసుకుంటాడు. అది కూడా ఎలా? ఫస్ట్ మీరు కట్టిన 5,000లో జిఎస్టీ అండ్ ఈఎంఐని క్లియర్ చేసుకొని రీటైల్ స్పెండ్ మీద బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా. సో దాని మరి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నాడు. సో పార్షల్ పేమెంట్ చేస్తే మీ రీటైల్ బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ ఛార్జ్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని రిమూవ్ చేశాడు. ఈ టైంలో ఇలా రిమూవ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మనకి రీసెంట్గానే ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా. ఈ టైంలో ఇలా చేయకూడదు, బట్ చేశారు వాళ్ళు. సో బిఫోర్ ఎస్బీఐ ప్రీమియం కార్డ్స్కి ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ఉండేదన్నమాట. అంటే ఇలా ఫ్లైట్లో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 50 lakhs నుంచి 1 crore వరకు మనకి కవరేజ్ అయితే వచ్చేది. అది కూడా ఎస్బీఐ లైట్ అయితే 1 crore, ఎస్బీఐ ప్రైమ్ అయితే 50 lakhs, ఎస్బీఐ పల్స్ అయితే 50 lakhs అలా వచ్చేది. ఇప్పుడు మనకి బిఫోర్ జూలై 15కి. సో అది కూడా 30 daysలో మీరు ఆ యొక్క అంటే యాక్సిడెంట్కి ముందు 30 daysలో ఆ కార్డ్ని ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే ఆ 30 daysలో మీకు ఈ కవరేజెస్ అయితే అప్లికేబుల్ అయ్యేవి అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే చేంజ్ చేసింది, ఎస్బీఐ కవర్ని రిమూవ్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈవెన్ ప్రీమియం కార్డు హోల్డర్స్కి ఇన్సూరెన్స్ కూడా రాదనమాట. సో మీరు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు సపరేట్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే తీసుకోవాలి సపరేట్గా మరి దానికి. అప్పుడైతే అలా లేదు, ఇప్పుడైతే కంపల్సరీగా తీసుకోవాలి సపరేట్ మరి. నెక్స్ట్ ఇంట్రెస్ట్, ఓవర్ లిమిట్, ఈఎంఐ రూల్స్ అయితే ఇచ్చాడు. ఇవైతే కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. ఇప్పుడు మీరు ఫుల్ బిల్ అంటే బిల్ అనేది ఫుల్గా పే చేయకపోతే ఎస్బీఐ అనేది మంత్లీ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే ఇది ముందు అలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి
3.5% పర్ మంత్, అంటే ఇయర్కి మనకి 42% అయితే పడేదన్నమాట. ఓవర్ లిమిట్ మించిన, అంటే లిమిట్కి మించిన స్పెండ్ చేసినప్పుడు 2.5% ఛార్జ్ చేసేది, అంటే మినిమం 500 కట్టేవాళ్ళం అనమాట. అంటే మనకి రిటైల్ బ్యాలెన్స్ 10,000 అయితే మనం పేమెంట్ చేయలేదనుకో, మనకి 350 అనేది మనకి అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్ పడేది అనమాట. అప్పుడు టోటల్ బ్యాలెన్స్ ఇంకా పెరిగేదనమాట. ఇక్కడ నెక్స్ట్ మీకు ఒక ఈజీ వేలో చెప్తాను చూడండి. ఇక్కడ ఏమేమి చేంజెస్ అంటే, మినిమం డ్యూ వచ్చేసి బిఫోర్ జూలైకి 5% ఆఫ్ రిటైల్ స్పెండ్ చేస్తే, ఆఫ్టర్ జూలైకి అంటే ఈఎంఐ ప్లస్ జిఎస్టీ ప్లస్ 2% రీటైల్. సో దానివల్ల మనకి 7,000 వస్తుందన్నమాట 650 దగ్గర. నెక్స్ట్ పేమెంట్ ఆర్డర్ వచ్చేసి రీటైల్ అనేది ఫస్ట్ తీసుకునేవాడు. ఇక్కడ ఇప్పుడు ఆఫ్టర్ జూలై 15 నుంచి ఏం చేస్తున్నాడు, జిఎస్టీ ప్లస్ ఈఎంఐ ఫస్ట్ కట్ చేసుకుని తర్వాత రీటైల్ మీద మరీ ఇంట్రెస్ట్ వేసి అక్కడ మరీ ఛార్జ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇన్సూరెన్స్ వచ్చేసి అప్పుడైతే మనకి ఫ్రీ ఆన్ ఈలైట్ ప్రైమ్ మీద ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు, వాటిని రిమూవ్ చేశాడు. ఒకవేళ కావాలంటే మరి మనం సపరేట్గా తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఇలా ఏదైనా యాక్సిడెంట్ అయితే 1 crore to 50 lakhs వరకు, అంటే ఆ ప్రైమ్ని బట్టి వచ్చేది. బట్ ఇప్పుడు అది రిమూవ్ చేశాడు, కావాలంటే మరి సపరేట్గా అయితే తీసుకోవాలి. ఇంట్రెస్ట్ వచ్చేసి సేమ్ బిఫోర్ జూలై 15 వరకు ఎలా ఉండేది, 3.5% పర్ మంత్ ఉండేది, అంటే ఈరోజు వరకు. ఆఫ్టర్ జూలై 15 కూడా సేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఓవర్ లిమిట్ ఛార్జెస్ వచ్చేసి టుడే వరకు ఇలా ఉంటాయి, 2.5% అయితే ఉంటాయి. సో టుమారో నుంచి మనకి 2.5% ఉంటాయి అన్నమాట, సేమ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు అయితే ఏం చెప్పాలనుకుంటా అంటే, దీంట్లో నుంచి 4 ఇంపార్టెంట్ సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఫుల్ పేమెంట్ అంటే ఏదైనా కానీ ఫుల్ పేమెంట్ చేసేయండి ఎవ్రీ మంత్, ఇంట్రెస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూస్తున్నారు కదా మీరే. సో ఓన్లీ మినిమం పే చేయడం అనేది రిస్క్ కాబట్టి, ఆ మినిమం పే చేసేదాన్ని తగ్గించి కంప్లీట్గా పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈఎంఐలో ఉంటే కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి, లేకపోతే మీకు ఎక్కువ బర్డెన్ అనేది అవుతుందన్నమాట. అండ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అయితే లేదు, సపరేట్గా ట్రావెల్ కవర్ తీసుకోవాలా. ముందైతే మనకు ఫ్రీ ఉండేది, ఇప్పుడైతే ఫ్రీలో తీసేశారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది, క్లియర్గా అర్థమైంది అంటే ఒక కమెంట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఎస్బీఐ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. కమెంట్లో చెప్పండి మీకు ఈ చేంజెస్ పైన ఏం ఒపీనియన్ ఉంది అని. ఎందుకంటే ఈ ఎస్బీఐ కార్డు యూజ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు, కంపల్సరీగా ఎస్బీఐ కార్డు యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక బై మిస్టేక్ దాన్ని నార్మల్గా డైలీ ఎలా యూజ్ చేసే వాళ్ళు అలా యూజ్ చేశారంటే చాలా మనీ అయితే లాస్ అవుతారు. సో అందుకని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వీలైనంత వరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూజ్ఫుల్ టాపిక్తో అయితే వచ్చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నాకు ఒక కమెంట్ చేయండి. నేను ఇలాంటి కొత్త అప్డేట్స్ తీసుకురావడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. సో నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందా లేదా అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఈ వీడియో ఇలాంటి అప్డేట్స్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనా కాదని నాకు కమెంట్ చేస్తే సో నేను మరిన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాను అనమాట. కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ఫుల్ అవుతుందా లేదా అన్నది నాకు తెలియాలి. దాని ద్వారా నాకు కొంచెం హోప్ అయితే వస్తుంది. నేను కరెక్ట్గా అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నా ఇన్ఫర్మేషన్ అందరూ యూజ్ చేసుకోగలుగుతున్నారని నాకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వచ్చి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు షేర్ చేసుకోగలను. సో వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే జస్ట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి.